ఈ రోజుల్లో డబ్బుంటేనే ఎవరి మీదైనా ప్రేమ, ఆప్యాయత. డబ్బు లేకుంటే కనీసం 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడని మనుషుల మధ్య ఉన్నాం మిత్రమా. మగతనం అంటే మంచాలు విరగొట్టడం, కంచాలు ఖాళీ చెయ్యడం, తాగి తందనాలు ఆడడం కాదు రా బాయ్. ఎవడిని మోసము చెయ్యకుండా కష్టపడి బ్రతకడం, ఎవడి చెడు కోరకుండా ఉండడం. అనుభవం ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. మిత్రమా, సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. గెలిచే దమ్మున్నోడు ఓటమి గురించి బాధపడడు. బలహీనతైన అంతా నువ్వు ఆలోచించే విధానంలో ఉంది. బాధను ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు. డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా? అయితే కొనలేనివి ఇవి. మంచం, పరుపు కొనవచ్చు కానీ నిద్ర కాదు. గడియారం కొనవచ్చు కానీ కాలం కాదు. మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యము కాదు. భవంతులు కొనవచ్చు కానీ ఆత్మీయత కాదు. పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానం కాదు. పంచభక్ష పరమన్నాలు కొనవచ్చు కానీ జీర్ణశక్తిని కాదు. మనిషి బ్రతికుండగానే చంపేసే 2 బలమైన ఆయుధములు అనుమానం, అవమానం. బ్రతకంటే భోగం ఒకటే కాదు, త్యాగం కూడా. బ్రతుకంటే స్వార్థం ఒకటే కాదు, నిస్వార్థత కూడా. మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతనివ్వదు. కారుణ్యం, దయ, పరోపకార భావన, త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆభరణాలు. ఓ పక్షి మరణం బోయవానిని వాల్మీకిని చేసింది. ఓ శూర్పణఖ మాట రావణంతటి బుద్ధిశాలిని మూర్ఖుడిని చేసింది. మంచి చెడులనేవి ఆ పరిస్థితిలో మన ఆలోచనలనే బట్టే. మనల్ని ప్రేమించే వారి కోసం కాకపోయినా మనల్ని తక్కువగా, చులకనగా చూసే వారికి సమాధానం చెప్పడానికైనా నెగ్గాల్సిందే. నీ జీవితంలో నువ్వు మోసే బరువులు తగ్గిపోవాలనే కోరుకోవద్దు. వాటిని ఫేస్ చేయడానికి నీ మైండ్ స్ట్రాంగ్గా అవ్వాలని కోరుకో. ఏ బంధమైనా ముగిసిపోవడానికి కారణం సరిగా మాట్లాడలేకపోవడం, సరిగా అర్థం చేసుకోలేకపోవడమే. అనుభవంతో చెప్పిన మాటలను చులకనగా చూడవద్దు. రేపటి రోజున మీ జీవితంలో ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు మీ మాటలు మీకు అనుభవాలు అవుతాయి. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధమేదీ లేదు. ఓటమి, ఒంటరితనము ఈ 2 జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే, ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ప్రకృతికి మించిన పాఠశాల, జీవితాన్ని మించిన పరీక్ష లేదు. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే సవ్యమైన శబ్దాలను మనం వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. నేను సముద్రమంతా ఉప్పుతో నిండి ఉన్న ఆ ఉప్పులో నేను బ్రతుకుతూ ఉన్నా. ఆ ఉప్పు నాకు అంటకుండా నేను బ్రతుకుతాను, మీకు ఆహారం అవుతాను. దేవుడు నాకు ఇచ్చిన పని పూర్తి చేస్తాను. మీరు లోకంలో పాపం ఉందని తెలిసి కూడా దాన్ని అంటకుండా నాలా బ్రతకగలరా? ఇట్లు మీ పులస చేప సాక్ష్యం ఇచ్చింది. 100 సార్లు అవమానం, 1000 సార్లు సహనం. ఈ లెక్క దాటేదాకా ఆగు. అది దాటాక లెక్క పెట్టకు. ఇంకెవరిని లెక్క చెయ్యకు.